3 రోజుల క్రితం అనుకుని నిర్ణయం తీసుకున్న దానివల్ల జడ్చర్లో ఈర్లపల్లిలో రాజవర్ధన్ రెడ్డి గారి దగ్గర కార్యక్రమం చేసి ఆదివారం నాడు అక్కడ బ్యాక్ టు రూట్స్లో ఈ వీడియో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పంగానే చేయటం, దానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఇది రైతులకి ఇంకా చేరవలసి ఉంది మెసేజ్. ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులైతే అనుమతి ఇచ్చిందో మేము 10 రోజులు కోరుకున్నాము. అఫీషియల్గా అయితే 4 రోజులు, మళ్ళీ మేము 4 రోజుల తర్వాత ప్రయత్నం చేసే పనిలో ఉన్నాము. ఇప్పుడు ఈ వ్యవసాయ విధానం గురించి తెలుసుకోవాలంటే ఇంత సమయంలో వీటి మీద మాట్లాడతాకి వాళ్ళ సందేహాలు తీర్చడానికి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే 14వ తేదీన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేస్తున్న ర్యాలీ 14వ తేదీ, 15వ తేదీన 14 చాలామంది గ్యాదరింగ్ ఉంది కాబట్టి 12ంటికల్ ఇక్కడికి వస్తారు. మనమంతా వచ్చిన వాళ్ళకి, ఎండలో వచ్చిన వాళ్ళకి దేశవాళీ ఆవు మజ్జిగ మనం అందరం కలిసి విద్దాము. వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు కాబట్టి. అలాగే 15వ తేదీన ఆవు మూత్రంతో షాంపూ తయారు చేసేది నేర్పిస్తాం. ఎందుకు ఇది నేర్పించాలంటే 2024లో తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఒక కార్యక్రమం జరిగింది. దానికి సుభాష్ పాలేకర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. దాంతోపాటు నన్ను పిలిచారు. ఆ మహిళా యూనివర్సిటీలో సుమారు 800 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆ సెమినార్ జరుగుతున్నప్పుడు పాలేకర్ గారు మొదలుపెట్టిన కాసేపటికి వెనక లైన్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆయన దగ్గరగా ½ అన్ అవర్ మాట్లాడారు. నేను ఇదంతా గమనిస్తున్నాను, శ్రద్ధగా వినటం లేదని. ఇంకా గురువుగారు మాట్లాడుతుంటేనే వినట్లేదు, ఇంకా నన్ను మాట్లాడమన్నారు. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. సరే ఏం మాట్లాడతాం? వాళ్ళకి ఏం అడిగానంటే, మీరు తలస్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలో ఎంతమందికి జుట్టు రాలిపోతుంది అని అడిగా. ఆ చివరున్న అమ్మాయి కూడా వినపడింది. అది చేతులు ఎత్తమంటే అందరూ చేతులు ఎత్తారు. జుట్టు అంటే అందరికీ అంత ఇష్టం, ముఖ్యంగా ఆడపిల్లకి ఇంకా ఇష్టం కదా. ఈ పాయింట్ పట్టుకోవటం వల్ల వాళ్ళు సైలెన్స్ అయిపోయారు. 5 నిమిషాలు మాట్లాడాల. దీన్ని ఎలా తయారు చేస్తానో మీకు నేర్పిస్తాను, ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకోసారి క్లాస్ పెడితే ఫార్ములా చెప్తానన్న. ఇక అంతా సైలెన్స్గా విన్నారు. ఇది అందరూ కోరుకుంటున్నారు అని అర్థమైంది. ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఇష్టమే జుట్టు అంటే. మరి ఒక ఇంటి నుంచి ప్రతి నెల 500 నుంచి 2000 రూపాయలు ఇంటిని బట్టి, సభ్యులను బట్టి షాంపూలు ఖర్చు పెడుతున్నాం. అవునా కాదా? ఈ డబ్బులన్నీ విదేశాలకి వెళుతున్నాయి. నిన్న కూడా నరేంద్ర మోడీ గారు, భారతదేశం యొక్క ప్రధానమంత్రి గారు చెప్పారు విదేశీ వస్తువులు తగ్గించమని. అవునా కదా? దీన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఇది ఎప్పుడు మా వ్యవసాయ క్షేత్రంలో తయారు చేస్తాం. ఆవు మూత్రాన్ని పట్టుకుని దాంట్లో ఇదేంటో తెలుసా మీ అందరికీ? దీని కాయ పేరేంటి తెలుసా? మారేడు కాయ. ఇది చాలా అద్భుతమైన కాయ. ఇది అద్భుతం అంటే అద్భుతం. పైల్స్ ఉన్న వాళ్ళకి దీంట్లో గుజ్జుని బెల్లంలో కలుపుకుని తాగితే 2 రోజులు తాగితే చాలు, రోజుకి 2 సార్లు, జీవితకాలంలో మళ్ళీ పైల్స్ అనేది రావు. ఇది నిరూపించబడింది మా దగ్గర చాలామందికి. ఈ గుజ్జుని ఇంకా అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఆవు మూత్రంలో మరగబెడతాం, నానబెట్టి 20 లీటర్లు ఆవు మూత్రం తీసుకుంటే ఉదాహరణకి దాంట్లో
వట్టివేరు, బావంచాలు, గంధ ఖర్జూరాలు, జటామాంసి, బిల్వం, సుగంధపాల వేళ్ళు ఇవన్నీ వేసి దాన్ని సగం వచ్చేంత వరకు మరిగిస్తాం పొయ్యి మీద పెట్టి. దీన్ని వడకట్టిన తర్వాత తల స్నానం చేసేటప్పుడు ఒక అరగంట ముందు తలకు రాసుకుని వాష్ చేస్తుంటే ఇంకా జుట్టు ఉన్నది రాలదు, కొత్త జుట్టు రాదు, కానీ ఉన్నది మాత్రం ఆగిపోతుంది. కొత్త జుట్టు రావాలంటే నేను 16వ తారీఖున వస్తే చెప్తా. అది మగవాళ్ళ మీద ప్రయోగం చేశాము. అది చాలా శ్రద్ధ వహించాలి. ఆవు ప్రసవిస్తున్నప్పుడు అక్కడ మనం ఉంటే ఇది అవుతుంది. దానికి ముందు రోజు గుండు చేసుకోవాలి మగవాళ్ళు. చేసుకుంటే మళ్ళీ ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ జుట్టు రావటానికి సంబంధించి ఆవు డెలివరీ అయినాక కఫం ఏదైతే ఉంటుందో ఆవుకి దూడకి ఆ కఫాన్ని ముక్కు పిండింది అది తలకు రాసుకోవాలి. ఇది ఒక పెద్ద ప్రక్రియ. 4 రోజులు మీరు ఆవు దగ్గర ఉంటే ఇదంతా అవుతుంది. అలా ఇష్టం ఉన్న వాళ్ళకి మా గోశాలకు వస్తే అది చూపిస్తాము. ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే. ఇలాంటివి ఎన్నో విషయాలు ఆవు ద్వారా ఉన్నాయి. ఇప్పుడు మీరు 15వ తారీఖున ఈ మెసేజ్ని మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి 15వ తారీఖున అందరూ ఇక్కడ ఆడపిల్లలతో నిండిపోవాలని కోరుకుంటున్నాం. అది తర్వాత మనకి సమయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 గంటల వరకే ఇచ్చారు అనుమతి. 10 గంటల నుంచి 4 గంటల వరకు దాన్ని మనం పాటించాలి. కాబట్టి ఇక్కడ మీకు వచ్చిన వాళ్ళందరూ మీ స్నేహితులు, బంధువులు ఎవరైతే ఈ సంవత్సరం అయినా ఆవును తెచ్చుకుందాం, పాడి పరిశ్రమ పెట్టుకుందాం, లేకపోతే సుభాష్ పాలేకర్ గారి కృషి వ్యవసాయ విధానం చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు మెసేజ్లు పంపించి ఈ 10 రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దీంట్లో నిన్న వాళ్ళ పెద్దలు ఆకుతోటి రామారావు గారు, అలాగే మన బాలకృష్ణ గురుస్వామి వారు, అలాగే కోటి శ్రీధర్ గారు అందరూ వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయి గారు బ్రదర్ కూడా వచ్చారు చిత్తూరు నుంచి. రండి ఒకసారి రండి, మాట్లాడదురు కానీ మీరు చేస్తున్నవి మాట్లాడదు రండి. తిరుపతిలో నిరంజన వర్మ గారు వచ్చినప్పుడు చాలా పనిచేశారు ఆయన. హరి గారు 4 రోజులు అక్కడే ఉన్నారు నిలబడి, భోజనాల దగ్గర ఎన్నో పనులు చేశారు. నా పేరు హరిప్రసాద్ అండి. మేము తాండూరు దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్ ఆర్గానిక్ చేస్తున్నాము. మా దగ్గర 12 ఆవులు ఉన్నాయి. అన్ని గిరావులు, రాటి, రెడ్ సింధు ఆవులు ఉన్నాయి. వాటితో ఆర్గానిక్ చేస్తున్నాము. ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ వరకు చేస్తున్నాము. నెక్స్ట్ దీనిలో వెజిటబుల్స్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. నా నెంబర్ 9948998864 అండి. 9948998864. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.